హైవ్యూస్ గత 2 రోజులుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి అంటే ఎడమగట్టు కాలువ అన్నాడు. ఈ శ్రీశైలం దగ్గర రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అన్నమాట. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏకంగా భూగర్భంలో ఒక టన్నెల్, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టన్నెల్ అప్రాక్సిమేట్లీ మొత్తం కలగలిపి 44 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ ఇన్లెట్ టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర ఘోర ప్రమాదం. ఏకంగా టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందా, ఆ లోపల జరిగినటువంటి ఆ విస్ఫోటనానికి అనవచ్చు, విధ్వంసం అనవచ్చు, ప్రేమ ప్రమాదం అనవచ్చు, మనకు అందుతున్న సమాచారం మేరకు అది ఉన్న స్పేస్ నుంచి 100 మీటర్ల దాదాపు వెనక్కి వచ్చిందంట. టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఇంకా ఫుల్ వెయిట్ అండ్ మొత్తం కొండ తొలుచుకుంటూ వెళ్ళేది. అందులో ఒక సేఫ్టీ ఛాంబర్ లాంటిది ఒకటి ఉంటుంది. దానిలో గనక అక్కడ ఉన్నటువంటి 8 మంది కనుక వెళ్ళి ఉంటే వాళ్ళు బతికుంటారు. ఇఫ్ నాట్ అనలేకపోతున్నా, బట్ యాజ్ అ జర్నలిస్ట్ న్యూస్ చెప్పగట్టు చెప్తున్నా, వాళ్ళు బ్రతికుండే ఛాన్స్ లేదు. ఎంత ఘోరం అంటే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు చెప్తున్నా, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, 2018లో కేసీఆర్ చెప్పిన ఇది ఓ రకంగా అసాధ్యమైనటువంటి పని. అక్కడ వాతావరణం అనుకూలించదు, ఇంటర్నల్గా సాయిల్ సహకరించదు, అండ్ పైనుంచి ఒకవేళ ఏదైనా కాపాడొచ్చు చేయొచ్చు అనుకుంటే దగ్గరగా 1/2 కిలోమీటర్ ఉంటుంది పైన సర్ఫేస్ నుంచి అండర్ గ్రౌండ్కి వచ్చేసి తవ్వాలన్నా చేయాలన్నా. దానికి తోడు ఆ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో మొత్తం రిజర్వాయర్ అది, నీళ్ళు ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది, దాంతో నీటి చెమ్మ వస్తూ ఉంటుంది. పైన టన్నెల్ తవ్వుతున్నప్పుడు ఆ పైన వచ్చేసి కిందకు ఓటేమి రాకుండా ఏం చేస్తారంటే కొన్ని ప్యానల్స్ లాంటివి పెడతాం కావచ్చు, సిమెంట్ ప్యానల్స్ లాంటివి అవి గ్రౌటింగ్ చేస్తారు. ఆ గ్రౌటింగ్ వర్క్ చేసి మొత్తానికి ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేత సర్వే చేయించారు. ఏమని, కేసీఆర్ హయాంలో గతంలో పనులాగా ఉన్నాయి, అదేమంటే అసలు అయ్యేది కాదు, చాలా ప్రమాదం అని చెప్పేసి అని ఆపాడు, మీరు చెక్ చేయండి పని అయ్యిద్దా లేదా. ఎందుకంటే ఇక 9 కిలోమీటర్లు మాత్రం మిగిలి ఉంది. వన్స్ ఈ 9 కిలోమీటర్లు కంప్లీట్ అయితే 4 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అండ్ దగ్గర 1000 గ్రామాలకు దాదాపు సాగునీరు, ఒక 6 నియోజకవర్గాల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. నల్గొండ జిల్లా అండ్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇక నీటి సమస్య అనేది లేకుండా చేయొచ్చు. ఫ్లోరైడ్ బాధితున్న వాళ్ళు ఇక అసలు ఎవరు ఉండరు. ఇది ఇప్పుడు కాదండి, 1978లో ఫస్ట్ అనుకున్నారు ప్రపోజల్, 79లో కేంద్ర మంత్రిమండలిలో ఆల్రెడీ డిస్కస్ చేశారు. 1982లో ఆల్మోస్ట్ ఇక నాకున్న సమాచారం మేరకు 480 కోట్లు దాదాపు ఒక డిపిఆర్ లాంటిది రెడీ చేశారు. దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అగైన్ ఆ తర్వాత మరలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అగైన్ మరలా పట్టాలు ఎక్కిద్దని చెప్పి కొన్ని పనులు కూడా స్టార్ట్ చేశారు. మరలా గవర్నమెంట్ మారింది. ఈలోపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడి నుంచి అంటే ఇప్పుడులో పనులు అయ్యేవి కాదని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పుష్కలంగా కృష్ణా డెల్టాకి రాయలసీమ నీళ్ళు అని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో కంప్లీట్ అయ్యలేదని ఏం చేశాడు, ఈయన పట్టిసీమ ప్రాజెక్టు కట్టాడు. ఆ పట్టిసీమ ద్వారా ఏమైంది, బ్రహ్మాండ కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఈ కృష్ణ ప్రకాశం దగ్గర బ్యాక్ వాటర్ అన్నప్పుడు రిజర్వాయర్లో నీళ్లు ఉంచగలుగుతాం, గోదావరి నీళ్ళని. దెన్ పైన పులిచిన దగ్గర నీళ్ళు ఆపుతాం, నాగటన్స్ దగ్గర నీళ్ళు ఆపుతాం, శ్రీశైలం కూడా నీళ్ళు ఆపగలుగుతాం. దెన్ ఆ నీటి ఇటు వాడుకోగలుగుతాం. ఫుల్ పెచ్ కూడా పోలవరం కంప్లీట్ ఏంటంటే ఇక అద్భుతం, ఆంధ్రప్రదేశ్ అంతా పుష్కలంగా నీరు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆ రోజు ఆయన ఏం చేశాడంటే ఈ ఎస్ఎల్బిసి ఇప్పట్లో కంప్లీట్ కాదని ఏం చేశాడు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచేసి దాన్ని ఒక ఎత్తిపోతల పథకం, నాకు తెలిసి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ఉంటుంది దాని పేరు, సబ్జెక్ట్ కరెక్షన్, అది చేసేసి ఏం చేశారు, హైదరాబాద్కి తాగునీరు అనేది ఇచ్చేస్తున్నారు. మధ్యలో రిజర్వాయర్ సంథింగ్ ఏదో ఉంది. అప్పటి మళ్ళీ ఎస్ఎల్బిసి ఎలా ఏంటన్నప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో నేను క్రాస్ చెక్ చేశాను, 2880 కోట్లు ఎంతో. ఇప్పుడు ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 4800 కోట్లు. ఎక్కడ 480 కోట్లు 1979-82 ఆ మూమెంట్లో, ఇది 2025. ఇప్పుడు ఎంత అవుతుందండి, అప్రాక్సిమేట్లీ 4800 కోట్లు అవుతుంది. సరే ఇప్పుడు విషయం ఏంటి, అయినా సరే రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు అండ్ ఖచ్చితంగా మన హయాంలో ఇది సక్సెస్ చేసి తీరదామని చెప్పేసి అనుకున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పారు, వాళ్ళంతా కరెక్ట్గా ఉంది, గో హెడ్ అన్నారు. వన్స్ మన వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో మట్టి పిల్లలు పడతాము, ఆ గ్రౌటింగ్ చేసిన దగ్గర కూడా నీటి చెమ్మ రావడం ఇవన్నీ కనిపించాడు. అయినా సరే ఏం కాదు చేద్దాం, మీతో పాటు మేమున్నా కదా అని చెప్పేసి ప్రాజెక్ట్ ఇంజనీరు, సూపరింటెండెంట్ అండ్ ఇద్దరు వేరే కంపెనీస్ అయినటువంటి పార్ట్నర్ కంపెనీ వాళ్ళ ఆపరేటర్లు అండ్ వర్కర్స్ ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే ఇక్కడ ఈ దోమలపేంట దగ్గర నుంచి ఈ టన్నెల్ లోపలికి ఎంట్రీ అన్నప్పుడు వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి, 14 కిలోమీటర్ల దగ్గర జరుగుతున్నాయి. ఇందులో
12 కిలోమీటర్ల దాదాపు మాత్రమే లోకో ట్రైన్ వెళ్ళగలిగింది. ఇక అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలంట. దెన్ అలాగే వెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా అప్రాక్సిమేట్లీ 3 మీటర్ల దాదాపు మొత్తం కూలిపోతే అది ఎంత ఏంటని లెక్కేస్తూ ఉంటే 2 కిలోమీటర్ల దాదాకా ఇప్పుడు వచ్చేసి బురద నీళ్లు ఘోరంగా ఉంది. అసలు వెళ్ళలేని పరిస్థితి. మొత్తానికి దాటుకొని వెళ్ళారు. ఎలా ధర్మకోలు వాడారు, తెప్పలు వాడారు, అవి వేసుకొని వెళ్ళిపోయారు మొత్తానికి. దెన్ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి దాదాపు 100 మీటర్లు మొత్తం పుడిగిపోయింది. నీరు మట్టి బురద ఘోరంగా ఉంది. అది తొలగించాలంటే దాదాపు 10-15 రోజులు, నెల రోజులు కూడా పెట్టిద్దని అంటున్నారు. అది లోపల ఉన్న వాళ్ళని కాపాడాలి కదా. ఉత్తరాఖండ్లో ఇలాగే చిక్కుకుపోతే వాళ్ళని కాపాడారు కదా. ఎవరు ఏంటంటే ర్యాట్ హోల్ మైనర్స్. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఏంటంటే మేఘాలయలో ఈ బొగ్గు గనుల దగ్గర వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళటంటే వల్లగానప్పుడు వర్టికల్గా ఒక బోర్లు దాన్ని హోల్ అని తవ్వేస్తారు. అందులోకి తాళ్ళతో కట్టుకొని ఈ కుర్రాలను దించుతారు. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇక డిగ్ చేసేసి మొత్తం తవ్వేసి ఆ బొగ్గుని బయట పట్టుకొస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ త్రూనే మనం ఉత్తరాఖండ్ ఆల్రెడీ మేఘాలయలో ఇది నిషేధం. ఎందుకంటే ప్రకృతికి ఇది చాలా హానికరం. అండ్ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా వెళ్ళే వాళ్ళకి చాలా ప్రమాదం. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి అడ్డదిడ్డంగా బొరియలు తవ్వటం ద్వారా కొలాప్స్ అయిద్దిరా బాబు, మొత్తం కూడా కొండల గండలు వద్దురా బాబు అని చెప్పి ఆపేశారు. ఇప్పుడు మన భారతదేశంలో ర్యాట్ హోల్ మైనింగ్ లేదు, అంటే ఎలుకలాగా కన్నాలు తవ్వటం, బొరియలు తవ్వటం. బట్ మన ఉత్తరాఖండ్లో చిక్కున్నవన్నీ 2023లో నవంబర్లో కాపాడింది ఎవరు రెట్టిందుకు వీళ్ళే. డబ్బులు కూడా మాకు వద్దన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడ మరలా వీళ్ళే పిలిపించారు. ఆల్రెడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఎక్కడ ఈ దోమలపేట దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు. లోపల కూడా వెళ్ళారట. బట్ వాళ్ళకి సంబంధించి అక్కడ మొత్తం చూస్తూ ఉంటే ఇప్పట్లో అయ్యేటట్లేదని అంటున్నారు. కానీ అయితే ఈ కొండ పైనుంచి అంటే టన్నెల కింద పైన మరి నార్మల్ సర్ఫేసే కదా, అక్కడి నుంచి తవ్వి అలా పంపిద్దామా వర్టికల్గా, లేదు ఇంటర్నల్గా ఏదైనా చేద్దామని వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు అయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఓపెన్గా చెప్పేశాడు. అక్కడున్న పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. కానీ మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది కదా, టీబీఎం, ఈ టీబీఎం దగ్గర ఒక సేఫ్టీ ఛాంబర్ లాంటిది ఉంటుందంట. ఒకవేళ అందులో కనుక వీళ్ళు కనుక ఉంటే బ్రతికే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా ఉన్నా కానీ వాష్రూమ్ కావచ్చు, తినటం కావచ్చు, తాగటం కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు. మెయిన్ అసలు ఎలా ఆక్సిజన్ ఉంటే చాలా ఎలాగా బతికేస్తారు. ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఉందా లేదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక్కి కొట్టేసింది ఆ ప్రమాదం జరిగినటువంటి వేలో, ఆ బురద నీళ్ళు మొత్తం కలగలిపి. ఒకవేళ అవతల సైడ్ కనుక వీళ్ళు వెళ్ళుంటే బతికే ఛాన్స్ ఉంది అంటారు. అవతల సైడ్ ఆల్రెడీ మీరు లోపల టన్నెల్ తవ్వాలి కదా, టన్నెల్ బోరింగ్ మిషన్ కదా, ముందుకు వెళ్తూ ఉంటేనే కదా హోల్ పడేది అక్కడ. ఒకవేళ అక్కడ ఉంది అనుకుందాం, ఆల్రెడీ బురద మట్టి మొత్తం పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా పైనుంచి ఊట కనుక వస్తే అటే కదా తన్నిద్ది. మళ్ళీ ఇటు రావడానికి స్కోప్ లేదు కదా, దాని వెనక తన్నిది కదా, అప్పుడు ఆటోమేటిక్గా పాపం వాళ్ళు మునిగిపోతారు కదా, ఇబ్బంది అయింది కదా. ఇదే ఈరోజు అంతా మాట్లాడుకుంటుంది. చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఉన్నదో మొత్తం మీకు వివరించాను. కావ్యాస్ మీడియా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ నేను రెగ్యులర్గా ఇస్తున్న వీడియోస్ ఏవైతున్నాయో ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ వీడియో, అన్ని ఉపయోగపడి ఇస్తున్నాను. దయచేసి అన్ని ఆ వీడియోలు చూడండి, లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.